కాంగ్రెస్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో చాలా సన్నిహితులు. వారు ఎప్పుడు కూడా కాకా కాకా అని ప్రేమగా పిలిచేవారు. మా అమ్మని కూడా చిన్ని బాగున్నావా, ఇంటికి వచ్చినప్పుడు ఫిష్ కర్రీ చేపిమని చెప్పి కొట్లాడి చేపించుకొని తినేవారు. అయితే ఆ సమయంలో నేను కూడా డిఎస్ గారితో చాలాసార్లు కలవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ప్రేమతోని మా కుటుంబంతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు కూడా రాజకీయ కోణంలో కాకుండా కుటుంబ సభ్యులు లెక్క ఉండేవారు. వారు ముఖ్యమంత్రి కావాలని చాలా ఉండే, అయితే బాగుండేది. ఇప్పుడు మా నాన్నగారు కూడా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వారు ఏదైతే రాజకీయాలలో వారి అనుబంధంతో ఏదైతే చక్రం నడిపించారో మంచిగా ఎదిగి ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. రైట్. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా మీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే మంత్రి పదవి వివేకానికి వస్తుంది, ఖచ్చితంగా ఆ మంత్రివర్గంలో ఉంటారని చెప్తా ఉన్నారు. సో అది మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. ఎట్లా చూడొచ్చు? అంటే మంత్రి పదవి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, సాక్రిఫైస్ చేసినారో, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసి ఒక కేసీఆర్ని దించడంలో ఒక కీలకమైన పాత్ర వేశాను. ప్రజలు అందు గురించి అనుకుంటున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ.